అన్నా ఏం మూవీ చూసారన్నా? ఎలా ఉందన్నా? పార్ట్ 2 కు డేవిల్ అని పెట్టుకోవాలి. విశ్వాసం చూపించడానికి కుక్కని అనుకున్నారు. నందమూరి వంశంలో డైలాగ్ చెప్పాలంటే ఇంకా వాళ్ళే చెప్పాలి. ఆ రేంజ్ లో ఖతర్నాక్ అంటే ఖతర్నాక్ మూవీ. బింబిసార తర్వాత సంయుక్త మీనంతో వచ్చిన కాంబినేషన్ ఒక హైలైట్. ఆ కాంబినేషన్ అప్పుడు ఇట్ కాబట్టి ఇప్పుడు పెట్టినట్టున్నారు. నాకైతే బాగా నచ్చింది. నిజంగా ఆ డైలాగ్లు ఉంటుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. ప్రతి డైలాగ్ కనుక వినపడాలి, మనకు గుర్తుంచుకోవాలి. కానీ స్క్రీన్ బయటకు వచ్చినాక ఈడ మనం డైలాగ్లు కొడతా అంటే ఈ కంచెలకెళ్ళి ఆ సౌండ్ పోయి ఐమాక్స్ అద్దాలు బలిగిపోయి ప్రతి డైలాగ్ గుర్తుంటే కదా ఒక రేంజ్కి వెళ్ళిపోతాం. నిజంగా సినిమాలో ఉన్న ప్రతి ట్విస్ట్ హైలైట్ అనిపిస్తుంది. మస్తు అంటే మస్తుంది. అలాగే మాలవిక నాయకుడు పాత్ర మధ్యాహ్నం వస్తుంది. ఆ ట్విస్టే వేరు. ఆమెనేమో అనుకుంటాము ఒక సీక్రెట్ ఏజెంట్, కానీ నేనే అని చెప్పేసి హీరో నిరూపించిన వేసాలు సీక్రెట్. ఆ ట్విస్ట్ అనేది అద్భుతంగా అనిపించేది. మనకి ఇప్పుడు అనిపిస్తుంది, నాకే ఇలా అనిపిస్తుంది. మీకు చూసే వాళ్ళకు తీసుకునే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే ఆ టైంలో మనం గుట్టుంటే బాగుంటారా, బ్రిటిష్ కాలంలో మనం గుట్టుంటే బాగుంటారా, సీక్రెట్ ఏజెంట్ మనం గుట్టుంటే బాగుంటారా అనిపించేది. ఎందుకంటే వాళ్ళ చేతిలో చచ్చిపోదామని కాదు భయ్యా, వాళ్ళని తన్ని తరమ కొట్టుకోవడానికి నరికి ఆ శవాల్ని మన విశాఖ సముద్రంలో విసిరేయడానికి అంత ఫీలింగ్ వెళ్తా, అంత గూస్బంప్స్ వస్తాయి. ప్రతి డైలాగ్ హైలైట్ మస్తు అంటే మస్తు. బీజం బాగుంది. యూతో మీకు కావాల్సిన అన్ని సన్నివేశాలు 60 తెచ్చి చేయాలంటే ఆ సన్నివేశాలు మీకు కావాల్సిన ఐటమ్ సాంగ్ ఉన్నది. ఫ్యామిలీ సన్నివేశాలు కొంచెం తక్కువైనా సరే ఫ్యామిలీ చూడాలి. ఎందుకంటే ఆ టైంలో మన అమ్మలు, నాన్నలు, తాతలు, ముత్తాతలు వాళ్ళు బ్రిటిష్ కాలంలో ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఆ సన్నివేశాలు. ఒకరిని చంపితే దాని ఇన్వెస్టిగేషన్ పోయి ఎవరిని ఎలా చంపుతున్నారు, ఎవరిని ఎలా ఎందుకు పట్టుకోవాలనే సీక్రెట్ ఏజెంట్ ఎలా చేస్తారనే సన్నివేశాలు అయితే అద్భుతం. ఇప్పుడున్న మన ఏజెంట్స్ కూడా కొన్ని కనుక చూస్తే అలా కొన్ని నేర్చుకోవచ్చు, ఆ సీక్రెట్స్ ని పాటించవచ్చు. మస్తు అనిపిస్తుంది. సినిమా అయితే మైండ్ బ్లోయింగ్ బ్లాక్ బస్టర్ మూవీ. నాకైతే బాగా నచ్చింది. ఈ వీక్ ఎండింగ్ హిట్ సినిమా, ఈ మంత్ ఎండింగ్ హిట్ సినిమా, ఈ ఇయర్ ఎండింగ్ కి కళ్యాణ్ రాము ఈ ఇయర్ ని 2023 ని బాయ్ బాయ్ చెప్తున్నాడు. మంచి హిట్ సక్సెస్ ఇచ్చి న్యూ ఇయర్ కి మంచి సినిమా అంటారా? న్యూ ఇయర్ కి మంచి సినిమా, న్యూ ఇయర్ కి చెప్తాను కదా, ఇప్పుడే చెప్పిన 3 సార్లు. ఈ వీక్, ఈ మంత్ కి, ఈ ఇయర్ కి అని చెప్పేసి సంక్రాంతికి కంటిన్యూ ఆడుతుంది. న్యూ ఇయర్ కి జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య, జై ఎన్టీఆర్, జై కళ్యాణ్ రామ్, జై హరికృష్ణ, జై బింబిసారా, జై డెవిల్. పార్ట్ 2 కి డెవిల్ అని పెట్టుకోండి. విశ్వాసం చూపించడానికి కుక్క లయన్ డైలాగ్ కొట్టే మీరే కొట్టాలి, మీరే కొడతారు, మీరే కొట్టగలరు. సింహాలు మీరే భయ్యా. థ్యాంక్ యూ వెరీ మచ్.